సార్ కాకినాడ నుంచి వచ్చారండి, మా ఓల్డ్ కస్టమర్. ఆల్మోస్ట్ 10 years అయింది ఆయన ఈ సాఫ్టీ మిషన్ తీసుకున్నారు. అంటే అది వరకు 10 years బ్యాక్ అంటే వేరే మోడల్స్. ఎలా ఉందండి బిజినెస్? చాలా బాగుందండి. అప్పటి నుంచి మనకి వ్యాపారంలో బిజినెస్ లో ఏం తేడా లేకుండా మంచి డెవలప్ అయిందండి. ఓకే. 10 ఏళ్ల క్రితం ఏముండేది మీకు? 10 ఏళ్ల క్రితం అసలు మనకి ఏముండేది, పేపర్లో చూసి అప్పుడు పేపర్లు వేసారు, యూట్యూబ్ లో ఏమి లేవు కాబట్టి అలాంటిది కొనుక్కోవాలని చూస్తే ఎక్కడ దొరుకుతుంది ఏడు తేలదు మాకు. అప్పుడు పేపర్లో చూసాను, చూసి ఎలా ఉంటే అప్పుడు ఫోన్ చేస్తే మీరు రమ్మంటే అప్పుడు తీసుకున్నాను. మిషన్ తీసుకున్నాం, 1,70,000 తీసుకున్నాం. 1,70,000 పెట్టి తీసుకున్నారు. అప్పుడు తీసుకుని 2-3 నెలలు వ్యాపారం లేదండి. అలా చాలా మంది అన్నారు ఎందుకంటే బాబోది ఎవరికి ఇచ్చే ఎందుకు వచ్చిందంటే అలా కాదని పట్టుదలగా అలా నిలబెట్టి డిమార్ట్ దగ్గర పెట్టాక క్లిక్ అయిందండి. బాగా వ్యాపారం బాగుంది. 10 years నుంచి ఒక బిజినెస్ మీదే ఒక బిజినెస్ అండి. అంటే పాప్కార్న్ పీస్ మిఠాయి అవి పట్టుకెళ్ళి కానీ ఇంకా నేను మీదే పట్టుకెళ్ళాను. అవి సెట్ చేయలేండి. స్టిక్ పేపర్స్ ఉంటాయి, అది అలా ఉండిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తారని ఆ 3 కలిపి 10 years ప్రస్తుతం ఐస్ క్రీమ్ బిజినెస్ సరే. ఇది సార్ ఆల్రెడీ ఇప్పుడు ఇది ఇన్స్టెంట్ ఐస్ క్రీమ్ మిషన్ చూస్తానికి వచ్చారు. యాక్చువల్లీ ఇది వరకు మోడల్ లో ఏంటంటే బ్లేడ్స్ వేరండి, ఇప్పుడు బ్లేడ్ డిజైన్ మార్చాం. ఈజీ బ్లేడ్ డిజైన్ ఇదిగోండి, ఇలా రిమూవబుల్ టైప్. ఇది వరకు స్ప్రింగ్ టైప్ ఉండేది. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది మోటార్ రొటేషన్, ఇది మోటార్ రొటేషన్ అండి. సో ఎటు కావాలంటే అటే మిక్స్ చేసుకోవచ్చు. ఒకటి కావాలంటే ఒకటే రన్నింగ్ చేసుకోవచ్చు, 2 కావాలంటే 2 రన్నింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఇది ఆల్రెడీ పాలును ఐస్ క్రీమ్ పౌడర్ కలిపిన మిక్స్. వెనిలా కాకపోయినా ప్లేన్ అయినా వేసుకోవచ్చు, రెడీ మిక్స్ అండి. ఇప్పుడు ఇది పాలు పోస్తుందండి, మ్యాంగో డైరెక్ట్ మ్యాంగో వేసేస్తా. ఇంకొంచెం కావాలంటే పాలు కూడా కలుపుకోవచ్చు, లైట్ గా వేసుకోవచ్చు, లేదు ఇలా చిక్కగా అయినా మన ఇష్టం. అది పాలు తీసుకురమ్మా, విడి పాలు కింద ఇటువైపు యాపిల్ వేస్తున్నా. సో ఫైనల్ గా ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి, యాపిల్ ముక్కలు, అవి కూడా మిక్సింగ్ అవుతుంది. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి, ఆపేస్తున్నా. ఫ్రెష్ మ్యాంగో ఐస్ క్రీమ్ అండి. యాక్చువల్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు, ఇప్పుడు జస్ట్ మనం వేసిన 200 grams కాబట్టి తక్కువ వేసాం కదా. 2 లీటర్లు వేసుకోవచ్చు అండి. అంటే ఒక కస్టమర్ వచ్చినా అలా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, అవి తీసుకోవచ్చు. సరిపోయింది యాపిల్ టేస్ట్. ఎక్కువ ఉంటే మొత్తానికి కూలింగ్ సరిపోతుంది. రోజ్ ఐస్ క్రీమ్ చేస్తున్నా అండి, ఇలా రోజ్ ఎసెన్సులు దొరుకుతాయి. సో ఇప్పుడు వేస్తుంది 350 ml అండి, 350 ml. రోజ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. సో ఈ మిషన్ పక్కనే సింక్ పెట్టుకొని ఇది పైకి లాగేసుకొని ఇది కడిగేసుకొని స్పాంజ్ తో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది జస్ట్ వాటర్ సింక్ దగ్గర కడిగేసుకోవచ్చు. ప్రాసెస్ ఎలా ఉందండి? తేలిగ్గానే ఉందా? చాలా బాగుంది సార్, టేస్ట్ గా ఉంది. మీకు సాఫ్ట్ మన పెళ్లి ఫంక్షన్ ఆ టైప్ ఉంది. ఓకే, బాగుంది సార్. మ్యాంగో గానీ యాపిల్ గానీ ఎలా ఉందండి? అంటే నేచురల్ గా ఎలా ఉంది మీకు? మొత్తం క్వాలిటీ అంటే ఫ్రెష్ ఐస్ క్రీమ్ కదండి, చాలా టేస్ట్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఓకే, రోజ్ అండి, రోజ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు.